2019 ఎన్నికల్లో ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు జనరల్గా ఏంటంటే ఆ ఉద్యోగ సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధంగా ఉంటాయి. కానీ గత ఎన్నికల్లో మాత్రం కంప్లీట్గా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసినాయి. వాళ్ళ పోస్టల్ బ్యాలెట్స్ కానీ లేకపోతే వాళ్ళే చెప్పారు ఎన్నికల సమయంలో కాస్తకొస్తే ఈ ప్రభుత్వానికి మేము అండగా ఉన్నాము. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 40% ఫిట్మెంట్ ఇచ్చింది, అయినా కానీ మేము సంతృప్తి చెందక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసామని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పారు. కాకపోతే 5 సంవత్సరాల కాలంలో వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే సకాలంలో జీతాలు రాలా. 1వ తారీఖు జనరల్గా ప్రభుత్వ ఉద్యోగులు అంటే కార్పొరేట్ సంస్థలు కానీ, ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ న్యాచురల్గా ఉన్నటువంటి ఆచారం పద్ధతి ఏంటంటే 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు వాళ్ళ అకౌంట్లో జీతాలు పడతాయి. అలాంటి పరిస్థితి నుంచి అసలు జీతాలు ఎప్పుడు పడతాయో తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అంతేకాకుండా వాళ్ళకు వచ్చే జీతాలపైన ఆధారపడి వాళ్ళు వివిధ రకాల బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న పరిస్థితి అయితే ఆ ఇన్స్టాల్మెంట్ టయానికి శాలరీస్ పడకపోవటం, ఆ ఇన్స్టాల్మెంట్స్ ఓవర్డ్యూ అవటం, తద్వారా వాళ్ళకి సిబిల్ రేటింగ్ తగ్గిపోవటం, తదితర దానిపైన పెనాల్టీలు పడటం, తదితర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే జీతాలు ఏ తారీఖు పడతాయో తెలియనటువంటి పరిస్థితి, ఏ రోజు జీతం వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవలసినటువంటి పరిస్థితి. అది అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళకి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వకపోవటం, వాళ్ళ పీఎఫ్లో దాచుకున్న డబ్బులు ఏదైనా పిల్ల పెళ్ళికో లేకపోతే ఇల్లు కట్టుకోవటానికో రుణం తీసుకుందామని ప్రయత్నం చేస్తే పీఎఫ్ లోన్లు తీసుకుంటూ ఉంటారు వాళ్ళ డబ్బుల పైన. అవి కూడా రిలీజ్ అవ్వనటువంటి పరిస్థితి, ఆ రుణాలు కూడా పొందలేనటువంటి పరిస్థితి. మెడికల్కి సంబంధించి వాళ్ళు హెల్త్ కార్డులు ఇచ్చారు. ఆ హెల్త్ కార్డులు సక్రమంగా ఉపయోగపడకపోవటం, ఒకవేళ మెడికల్ ఎక్స్పెన్స్ అయితే వాటిని రీఎంబర్స్ చేయకపోవటం, లీవ్ ఎన్కాష్మెంట్ లేకపోవటం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఏవైతే ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు గతంలో సదుపాయాలు, సౌకర్యాలు పొందున్నారో వాటన్నిటిపైన కోతబడింది. అవన్నీ సక్రమంగా వచ్చేటువంటి పరిస్థితులు లేకపోయినాయి. వీళ్ళకి ఎప్పటికప్పుడు రావాల్సినటువంటి డిఏలు కానీ, ఇంక్రిమెంట్లు కానీ ఏవి అసలు శాలరీస్ వస్తాయో రావా అని చూసుకుంటుంటే ఇంకా శాలరీస్ పెరగటం లేకపోతే ఇంక్రిమెంట్లు రావటం ఇలాంటివి ఏం లేవు. దానితో సిపిఎస్ రద్దు చేస్తానని వాగ్దానం చేస్తే నిజంగానే చేస్తారని చెప్పి గతంలో వీళ్ళు బాగా సపోర్ట్ చేశారు. తీరా వచ్చేవాడికి ఆ సిపిఎస్ రద్దు చేయటం సాధ్యం కాదని చెప్పి దానిపైన ఏదో ఇంకో రకమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. కానీ అది వీళ్ళు సంతృప్తి చెందల. ఓపీఎస్ అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు, దానిపైన కూడా ఉద్యోగస్తులు సంతృప్తి చెందల. అందుకే ఏం చేశారంటే 2024 ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల డ్యూటీలు పడినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా కూటమికి సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది. నాకు తెలిసి నేను చాలామందితో మాట్లాడే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ తీసుకున్న వాళ్ళలో 90% కూటమికి సపోర్ట్గా ఓటేసినటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. మరొకటి ఏంటంటే పాపం రిటైర్మెంట్ ఉద్యోగులు వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా పెన్షన్ డబ్బులు సక్రమంగా రానటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా గమనించినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగస్తులు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంత డబ్బుల ద్వారా ప్రభావితం చేద్దాం, ప్రలోభ పెడదామని ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు డబ్బులు తీసుకున్నా కూడా ఆ పార్టీకి ఓటేసేటువంటి పరిస్థితి లేదు. ప్రలోభాలకి కొంతమంది లొంగలేదు, కొంతమంది లొంగినా కానీ డబ్బులు ఇస్తుంటే ఎందుకు కాదనాలి అని చెప్పి డబ్బులు అయితే తీసుకున్నారు. కానీ ఓటైతే ఎటేయాలో అటే వేసినట్టు కనబడుతుంది. అంటే నా అబ్జర్వేషన్లో నేను చాలామంది ఉద్యోగస్తులతో, చాలామంది టీచర్లతో, ప్రత్యేకంగా టీచర్లు చాలా కసిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఎన్నికల విధుల్లో వాళ్ళని ఉంచకూడదని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళాక వాళ్ళకి విధులు అప్పగించడం తప్పలా. ప్లస్ వాళ్ళకి బ్రాందీ షాపుల దగ్గర ఉద్యోగాలు వేయటం, బ్రాందీ షాపుల దగ్గర కాపలాలు పెట్టడం, కరోనా టైంలో వాళ్ళని అవమానించే విధంగా ప్రవర్తించడం, జీతాలు తీసుకున్నప్పుడు ఎందుకు పనిచేయరని చెప్పి మాట్లాడటం కొంతమంది మంత్రులు కానీ, సలహాదారులు కానీ, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళు తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. దాని తాలూకు ఎఫెక్టు, ఇంపాక్టు 2024 ఎన్నికల్లో కనబడేటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. లక్షల సంఖ్యలో ఉండేటువంటి ఉద్యోగస్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినట్టుగానే నేనైతే భావిస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది.